హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా వేదికను అలంకరించిన దైవజనులకు, తండ్రి సమానులు దేవదాసాయి గారికి, గనులైన దైవజనులందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు 4వ సంవత్సరం. గడిచిన 3 సంవత్సరాలుగా దేవుడు అద్భుత రీతిన ఈ పండుగలను జరిపిస్తూ వస్తున్నాడు. అయితే ఈ 4వ సంవత్సరం ఈ ఉపవాస పండుగలకి ముందుగానే అనేకమైనటువంటి ఆటంకాలు, మానసిక ఒత్తిడులు, శరీర రీత్యా కూడా అనేకమైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. మరి ఈ యొక్క 4వ సంవత్సరం ఈ ఉపవాస పండుగలు ఎలాగూ జరుగుతాయా అన్నటువంటి ఆలోచన కూడా మాకు కలిగింది. ఈ పండుగలకు ముందే చాలా డిస్టర్బెన్స్, ఒక మాటలో చెప్పాలంటే ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. దైవజనులైతే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతిరోజు కన్నీరు విడవకుండా అసలు ప్రార్థనే ముగించలేని పరిస్థితులు. అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు ఒక నెల ముందుగానే దేవుని సన్నిధిలో ఉపవాస పండుగల గురించి ప్రార్థన చేయట, కుటుంబంగా సేవకులముగా ప్రార్థించట ప్రారంభించాం. ప్రభా, ఎందుకు ఇలా జరుగుతుందో మాకైతే తెలియదు, కానీ మీరు మా పక్షాన నిలిచి ఉన్నారని మాకు ఒక సూచన చూపించండి అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించట ప్రారంభించాం. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు అంతా ఒక భారం హృదయంలో ఉండేది. ఈ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని పిలిస్తేనే మేము వచ్చాం. దైవజనునికి దేవుడిచ్చినటువంటి స్పష్టమైన దర్శనాన్ని బట్టి, దేవుని పిలుపును బట్టే ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ప్రభా, మీరే గనుక మమ్మల్ని ఈ ప్రాంతానికి పిలిచుంటే తప్పక మా పక్షాన మీరున్నారని మీరు నిరూపించుకోండి. ఈ భయంకరమైన పరిస్థితులు, ఈ నింద, ఈ అవమానం మా మీద నుంచి తొలగిపోవాలంటే తప్పక మీరు మా పక్షాన ఉన్నారన్న నిరూపణ మేము చూడాలి. ఆ యొక్క కన్ఫర్మేషన్ మాకు కావాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించామండి. నేను కూడా ప్రతిరోజు నా వ్యక్తిగత ప్రార్థనలో ఉపవాస పండుగను గురించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు స్పష్టంగా ఉదయకాలం 3 గంటలకే దర్శన రీతిగా నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ యొక్క ఉపవాస పండుగల వాతావరణం నేను చూశాను. ఆ తర్వాత ఆ పాత మందిరంలో ప్రజలు ఉండటం, ఈ క్రొత్త మందిరంలో ప్రజలు ఉండటం, ప్రజలందరూ కూడా కొంతమంది పడుకునేవారు పడుకుంటే ప్రార్థించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అది నిజంగానే దేవుడు నాకు చూపిస్తున్న కలలో అది రాత్రికాల సమయం, అందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు. అయితే నేను చూసినటువంటి ఆ స్పష్టమైన దర్శనం ఏంటంటే, దేవదూత ఆకారములో దేవాది దేవుడు ఈ మందిరంలోనికి రావటం నా కనులారా నేను చూశానండి. నిజంగా ఒక ఎత్తైన వ్యక్తి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ యొక్క పాత మందిరంలో నుండి ఈ రెడ్ కార్పెట్ మీదుగా ఆయన నడుస్తూ వచ్చాడు. దైవజనులు అక్కడ ప్రార్థన చేస్తున్నారు, నేను ఇటువైపు ప్రార్థన చేస్తున్నాను. చాలామంది విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ యొక్క దైవ స్వరూపం మన మధ్యలోనికి వచ్చిన దేవదూతనే మన మధ్యలోనికి దిగి వచ్చాడని నేను గట్టిగా అరుస్తూ ఉంటే అనేకులు నిజమే అని చెప్పి ఆ యొక్క దేవుని దూత మన మధ్యలో సంచారం చేస్తుందని అందరూ కూడా ఆనందించారు. ఆ యొక్క దేవుని దూత క్లియర్గా ఈ రెడ్ కార్పెట్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ స్టేజ్ మీద నిలబడటం, ఆ తర్వాత తిరిగి వెళ్ళటం నా కన్నులారా నేను చూశానండి. ఆ తర్వాత నాకు అర్థమైంది, తప్పక ఈ సంవత్సరం, ఈ 3 సంవత్సరాల కంటే కూడా మరింత గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు అని స్పష్టంగా నాకు అర్థమైంది. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఈ ఉపవాస పండుగల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఉపవాస పండుగలు ఈ జూలై 1 నుంచి ప్రారంభించడానికి ఒక్కరోజు ముందే దేవుడు అద్భుతాలు దైవజనుని పక్షాన మరి మొదట చేయటం ప్రారంభించాడు. అయితే మరి గడిచిన 5 సార్లుగా ఇజ్రాయెల్ యొక్క వీసా, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటానికి వీసా క్యాన్సిల్ అయిపోయింది దైవజనులది. 2015 లాస్ట్ అండి. ఆ తర్వాత 5 సార్లు ప్రయత్నించారు, 5 సార్లు కూడా రిజెక్ట్ అయిపోయింది. అయితే చాలామంది మరి ప్రయత్నం చేశారు. అయితే దైవజనుల పాస్పోర్ట్ మీద రెడ్ ఫ్లాగ్ పడిందని, ఇంకా అసలు ఇజ్రాయెల్ వెళ్ళటానికి కుదరదని కూడా చెప్పారు. లాస్ట్ టైం పిల్లలతో పాటు సంఘంతో పాటు వెళ్ళినప్పుడు కూడా దైవజనులు జోర్డాన్లోనే ఉండిపోయారు, మేము మాత్రమే ఇజ్రాయెల్కి వెళ్ళాం. అయితే ఆ సమయంలో కూడా దైవజనులు చాలా నిరాశపడ్డారు. ఇంకా నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళలేనేమో, ఇంకా నేను చూడనేమో అని కన్ఫర్మేషన్ చేసుకున్నారని, ఇంకా నేను ప్రయత్నం కూడా చేయనని.
కానీ అద్భుత రీతిగా మేమేమి సంప్రదించకుండానే శరత్ బాబు గారు అనుకోకుండా, మీ అందరికీ తెలుసు, ఉపవాస పండుగలకి ముందుగా జూన్లో మన దగ్గరికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నారు, దైవజనులతో, అయ్యగారు ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను కూడా ప్రయత్నం చేస్తానన్నారు. వారు ప్రయత్నించిన రీతిగానే దైవజనుల వీసాకి అప్రూవల్ వచ్చింది. అయితే మరి అప్రూవల్ వచ్చిందన్న సంతోషం ఒక ప్రక్కనుంటే, మరో ప్రక్కన మరి అప్రూవల్ వచ్చింది కదండి, ఈ యొక్క ఉపవాస పండుగల్లోనే జూలైలో మీరు ఒక 3 రోజులైనా ఇశ్రాయేల్ ప్రాంతానికి రావాలి అని చెప్పారు. చెప్పినప్పుడు ఒక ప్రక్కన సంతోషం ఉన్నా, మరో ప్రక్కన బాధ. ఉపవాస పండుగల్లో దైవజనులు లేకపోతే మరి విశ్వాసులు అధైర్యపడిపోతారేమో, దైవజనులు కనబడకపోతే ఎలాగా, మరి 3 దినాలు ఫస్ట్ 5 days అన్నారు, 5 days కనిపించకపోతే పరిస్థితులు బాగుండవేమో అని చాలా బాధపడ్డాం. అయితే వారితో కూడా తెలియజేసామయ్యా, మాకు అప్రూవల్ లేకపోయినా పర్వాలేదు, ఉపవాస పండుగల్లోనైతే నేను రాలేనన్నారు. లేదయ్యా, ఇది దేవుడు చేసిన కార్యం, దేవుడు చూసుకుంటాడు, ఒక 3 రోజులు మాత్రమే మీరు రండి, ఎందుకంటే అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు రాకపోతే మరలా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. అయితే ప్రార్థన చేసుకున్నారు దైవజనులు. తర్వాత దేవుడు ఒక సమాధానం ఇవ్వడంతో సరే ఇది దైవ చిత్తమేమో అనుకున్న తర్వాత మీ అందరికీ చెప్పారు, మీ యొక్క ప్రార్థన స్లిప్స్ అన్నీ నాకు ఇవ్వమని. సంతోషంగా మీరందరూ కూడా మీ సమస్యలన్నీ కూడా ప్రార్థన స్లిప్స్లో రాసిచ్చారు. మీరు అనుకుంటుండొచ్చు దైవజనులు ఎప్పుడు చేసినట్లుగానే సంఘంలో ప్రార్థన చేస్తారేమో అని మీరు అనుకున్నారు. దైవజను నా ఆలోచన ఏంటంటే, నేను ఇశ్రాయేల్కి వెళ్తాను కదా, నా సంఘ బిడ్డల యొక్క అవసరతలన్నీ, వారి సమస్యలని తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ ఏడుపుల గోడ దగ్గర నేను ఉంచాలి. ఈ సంవత్సరం నా యొక్క విశ్వాసుల బిడ్డల యొక్క సమస్యలకు పరిష్కారం కలుగునట్లుగా తప్పక దేవుడు కార్యం చేయాలి. కాబట్టి నేను వెళ్ళుట సంఘానికి క్షేమంగా మారాలని దైవజనులు మీ దగ్గర నుంచి ఆ స్లిప్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 21వ తారీఖు ఉదయకాలమే దైవజనులు ప్రయాణం చేశారు. వారు అంతకుముందే మీకు వీడియోస్ అన్ని కూడా సండే రోజు ప్లే చేసి చూపించారు. ఈ యొక్క 10,000 ప్రేయర్ స్లిప్స్ అన్నీ కూడా ఆ వేలింగ్ వాల్లో, ఆ ఏడుపుల గోడలో ఉంచి మీ అందరి సమస్యల కొరకు దైవజనులు ప్రార్థన చేయటం జరిగింది. మరి నిజంగా ఇది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికే అని నేను అనుకుంటున్నాను. నిజంగా మీ అందరి సమస్యలు అక్కడికి తీసుకుని వెళ్ళాలంటే అది సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ ఉపవాస పండుగల తర్వాత అయ్యుంటే మీ స్లిప్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళుండేవి కావేమో. మరి ఈ పండుగల్లోనే దైవజనుడు వెళ్ళటం, ప్రార్థన, ఆ యొక్క అవసరతలన్నీ కూడా మరి యెరూషలేము ప్రాంతంలో ఉంచి రావటం, ఇదంతా కూడా దేవుడు చూపినటువంటి మహా గొప్ప కృపా కనికరమే. ఈ విధంగా ఉపవాస పండుగలు ప్రారంభించినప్పుడే దైవజనుల పక్షాన దేవుడు కార్యం చేశాడు. ఆ తర్వాత మాకు అర్థమైంది, తప్పక అనేకమైన అద్భుత కార్యాలు సంఘములో దేవుడు చేయబోతున్నాడని. 1వ తారీఖుననే ఒక సహోదరి చాలా సంవత్సరాలు అయిపోయింది, వివాహమైంది. అనేక సంవత్సరాలుగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో అందరికీ మరి దేవుడు కార్యాలు చేశాడు. గడిచిన సంవత్సరంలో అనేక మంది గర్భాలు తెరిచాడు. 1-2 మాత్రమే మిగిలి ఉన్నారు అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. 1వ తారీఖే ఆ 2 కూడా సహోదరులు భార్యాభర్తలు వచ్చి, అన్న నేను పరిచర్య చేయాలనుకున్నాను, కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఈరోజు నేను వెళ్ళి టెస్ట్ చేసుకుంటే నేను మరి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిందని చెప్పింది. నిజంగా ఆ రోజు 1వ తారీఖు నుంచే సంఘం పట్ల కూడా దేవుడు కార్యాలు చేయటం ప్రారంభించాడు. అనేక మంది అద్భుతాలు వారి జీవితంలో పొందారు, స్వస్థత కార్యాలు వారి జీవితంలో అనుభవించారు. అంత మాత్రమే కాదు, చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. ఈ 30 దినాలలోనే కొంతమందికి ఆ యొక్క జాబ్ ఆఫర్స్ కూడా వచ్చాయండి. మరి దేవుడు ఎంతో అద్భుత రీతిగా ఈ పండుగలను జరిపిస్తూ వచ్చాడు. అయితే ఎన్నో వ్యతిరేకతలు, పండుగలు ప్రారంభించినప్పుడు సంతోషంగా మేము ప్రారంభించలేదు, చాలా దుఃఖంగా ఈ సంవత్సరం ప్రారంభించాం, చాలా వేదనతో ప్రారంభించాం. కానీ ఒక్కటే తెలుసు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని మరి వాగ్దానం చేసినట్లుగా ఒంటరిగా ప్రయాణం చేస్తున్న దేవుడు మా పక్షాన నిలిచి గొప్ప కార్యాలు చేయటం ప్రారంభించాడు. మరి ఎక్కడి నుంచి ప్రజలు వస్తున్నారో అర్థం కాలేదండి. నిజంగా ప్రతిరోజు ఫస్ట్ డే మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రజలను ప్రభువే నడిపిస్తూ వచ్చాడు. మేము ఏ పెద్ద పబ్లిసిటీ చేయకపోయినా దేవుడు ఈ యొక్క మరి ప్రతిష్ఠిత పండుగల్లోనికి అనేక మందిని అనేక ప్రాంతాల నుంచి నడిపించారు. ఈ యొక్క ఆంధ్ర, తెలంగాణ అంత మాత్రమే కాదు,
పూణే, అండమాన్ నుంచి కూడా మరి రావటానికి, సోలాపూర్ మరి రావటానికి దేవుడు ప్రజల్ని నడిపించాడు. ఆంధ్ర, తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశంలో పలు ప్రాంతాల నుంచి, ఈ యొక్క నార్త్ నుంచి కొంతమంది, సౌత్ నుంచి కొంతమంది రావటానికి ప్రభు కృపను చూపించారు. అయితే మరి మీరందరూ కూడా దేవుని సన్నిధిలో పాలు పొందారు. అందును బట్టి దేవునికే కృతజ్ఞతలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదండి, ఈ ఉపవాస పండుగలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఉపవాస పండుగలు జరగడానికి ముందు ప్రతిసారి కూడా కుటుంబంగా మేమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ 30 దినాలు సంఘము ఏ విధంగా బలపరచబడుతుందో మేము కూడా బలపరచబడాలి. 30 దినాలు మేము మీ సన్నిధిలో ఉండాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. కానీ సన్నిధిలో నిలవకుండా అనేక ఆటంకాలు కలిగాయి. కానీ దేవుని కృప ఏంటంటే, 1వ తారీఖు మొదలుకొని 30వ దినం వరకు ఏ ఒక్క పూట కూడా ఆయన సన్నిధిని మానక కుటుంబం అంతా నిలబడుటకు దేవుడు సహాయం చేశాడని. అయితే చివరిలో 27వ తారీఖు అనుకోకుండా మా నాన్నగారు మరి 6 నెలల క్రితమే హార్ట్ స్టెంట్ పడింది, మీ అందరికీ తెలుసు. అయితే 27th మార్నింగ్ సడన్గా ఆయనకు బీపీ హై అయిపోయింది. చాలా బాగున్నారు, నార్మల్గా ఉన్నారు. అయితే 27th మార్నింగ్ సడన్గా బీపీ హై అయిపోయి ఆయనకి బ్రెయిన్లో క్లాట్ అయింది. ఆ విషయం నాకు తెలియలేదు. 10:30కి అలా నన్ను పిలిచి చెప్తే సరే అని చెప్పి నేను ప్రార్థన చేసి మా నాన్నగారితో అన్నాను, డాడీ మరి మార్నింగ్ సెషన్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత కూడా నీకు అలా నీరసంగా ఉంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్దాంలే అన్నాను. పాపం ఆయన ఏమి చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఏమనకుండా సరే మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాతనే వెళ్దామన్నారు. ఆయన అలా రెస్ట్ తీసుకున్నారు. ఉదయకాలపు సెషన్ అయిపోయిన తర్వాత తిరిగి నేను వెళ్ళినప్పుడు ఆయనకి ఎడమ కాల్లో స్పర్శ లేదని చెప్పాడు. స్పర్శ లేదు, నేను నిలబడలేకపోతున్నానని చెప్పినప్పుడు దైవజనులు వచ్చి ప్రార్థన చేశారు. ఆ తర్వాత హాస్పిటల్కి పంపించిన తర్వాత అన్ని టెస్టులు చేస్తే బ్రెయిన్లో క్లాట్ వచ్చిందని చెప్పారు. దేవుని అద్భుతమైన కృప ఏంటంటండి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా, క్లాట్ ఫామ్ అయితే ఒక్కసారి పెరాలసిస్ స్టార్ట్ అయిందంటే అది ట్రీట్మెంట్ ప్రారంభించక ముందు అది 4 hours విండోలో మనం తీసుకొని వెళ్తే చాలా త్వరగా రిజల్ట్స్ వస్తాయి. లేదంటే మెల్లిమెల్లిగా ఆ కాలు, చెయ్యి, ఆ ఎడం వైపు ఆ భాగము, నోరు, కన్ను అన్నీ కూడా పడిపోతాయి, స్పర్శ లేకుండా అయిపోతుంది. కానీ దేవుని అద్భుతమైన కృప ఏంటంటే బ్రెయిన్లో క్లాట్ ఫామ్ అయిన అవయవాలు ఏవి కూడా ప్యారలైజ్ అవ్వకుండా దేవుడు సహాయం చేశారు. నిజంగా దేవుడు మా పక్షాన ఉన్నాడని, ప్రార్థనలు వింటున్నాడని ఆయన నిరూపించుకున్నాడండి. డాక్టర్స్ కూడా తీసుకువెళ్ళినప్పుడు, అయ్యో 10 గంటలకు ఆ పెద్ద మనిషి చెప్తే మీరు ఇప్పుడా ఈ 4 గంటలకు తీసుకొని వస్తారా, ఈ 4.5 hours వేయాల్సిన ఇంజెక్షన్ అయితే మేము వేయలేమన్నారు. కానీ దేవుని అద్భుతమైన కృప ఏంటంటే ఒక్కరోజే అబ్జర్వేషన్లో పెట్టారు. నెక్స్ట్ డే ఏ కాలైతే కొంచెం స్పర్శ లేదు, తిమ్మిరిగా ఉందన్నారో తనకు తానే నిలిచి నడవడం ప్రారంభించారని. వెంటనే నిన్ననే మొన్న అడ్మిట్ చేశాం, నిన్న డిశ్చార్జ్ అయిపోయారు. ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా ఈ ఉపవాస పండుగల చివరి దినం మా నాన్నగారు హాస్పిటల్లో ఉండటానికి వీల్లేదు ప్రభా, మీ సన్నిధిలో ప్రార్థన చేశాం, మా పక్షాన్ని మీరున్నారని నిరూపించుకోండి అని ప్రార్థన చేసినప్పుడు నిజంగా ప్రార్థన ఆలకించిన దేవుడు అద్భుతాలు చేయట ప్రారంభించారు. నిజంగా ఆయనను చూస్తే ఆయనకు స్ట్రోక్ వచ్చింది అన్నట్లుగానే లేరు, చాలా నార్మల్గా ఉన్నారు, తన పనులు తను చేసుకున్నారు, చక్కగా నడుస్తున్నారు. ఇదంతా సంఘ ప్రార్థనే, దేవుడు మా పట్ల చూపించినటువంటి అద్భుతమైన కృపయే. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం అనేక మంది దైవజనులు అనేక ప్రాంతాల్లో నుండి వారి పరిచర్యలు విడిచిపెట్టి కొన్ని దినాలుగా ఇక్కడ ఉండటానికి వారు తీర్మానం చేసుకున్నారు. నిజంగా ఆ దైవజనులకు మా పట్ల ఉన్న ప్రేమను బట్టి దేవునికి నేను కృతజ్ఞురాలనై ఉన్నాను. ఎందుకంటే వారికి పరిచర్యలు ఉన్నాయి, వారికి సంఘాలు ఉన్నాయి. అయినా మమ్మల్ని ప్రోత్సాహపరచాలని మాతో సహకరించి ఇక్కడ ఉండటానికి తీర్మానం చేసుకొని మరి చాలామంది దైవజనులు పాలు పొందారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ 30 దినాలు కూడా విశ్వాసుల బిడ్డలు నిజంగా వారు చేసిన పరిచర్యకు మేమైతే ఏమీ చేయలేము, కానీ దేవుడు మాత్రమే మీరు చేసిన పరిచర్యకు ఆయన మీకు సమాధానం ఇచ్చునుగాక, ఆ పరిచర్యకు ప్రతిఫలము దేవుడు దయచేయునుగాక. 30 దినాలు కూడా విరామం లేకుండా అలసిపోకుండా అనేక విధములైన పరిచర్యలు, వంట పరిచర్యనే కానీ, క్లీనింగే కానీ, మరి మందిరం క్లీనింగే కానీ, ఈ విధంగా
బాత్రూమ్స్ క్లీనింగే కానీ అన్ని విధాలైన పరిచర్యలు మరి చక్కగా క్రమంగా చేసుకున్నారండి. నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే ఎంతో సమాధానకరంగా జరిగింది, ఎంతో ఆశీర్వాదకరంగా జరిగింది. ప్రతి పూట గొలుసు ప్రార్థనలో అనేకులు పాలు పొందారు. నిజంగా అనేక మంది భారంతో దేవుని సన్నిధిలో ఈ పరిచర్యలో పాలు పొందినందుకు మీ అందరికీ నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, నూతనంగా వచ్చిన వారు ఇంకా మీరు ఏ మందిరానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటే తప్పక మీ అందరికీ ఆహ్వానం. మరి ఆగస్ట్ మాసం నుంచి మీకు దైవజనులు తెలియజేస్తారు. మనకు 3 ఆరాధనలు ఉంటాయి. మీరు తప్పక ఈ ఆరాధనలలో పాలు పొందాలి, మీ కుటుంబాలు దీవింపబడాలని మేము కోరుతున్నాం. మరి ఈ ప్రాంతానికి ఒక భారంతో మేము వచ్చి ఉన్నామండి. ఏదో సంపాదించుకోవాలని ప్రాంతానికి మేము రాలేదు. దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతానికి నడిపించాడు. నడిపించిన దేవునికి నమ్మకంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు మేము పాటుపడాలనే తీర్మానముతో మరి ఉపవాసాలు చేస్తూ దేవుని సన్నిధిలో కన్నీటితో ఈ సంఘాన్ని కట్టడం జరిగింది. మరి ఉపవాస పండుగల విషయం కూడా వస్తే మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా భోజనాలు పెట్టడం జరిగింది. ప్రతి సాయంకాలం వచ్చిన వారందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళారు. మీకు తెలుసు కదండి, ఒక పెళ్లి చేస్తే లేదా ఇంట్లో ఒక కార్యం జరిగితే అది ఎంత ఖర్చుతో కూడిన పని. సంవత్సరానికి ఒక కార్యం ఇంట్లో జరిగితేనే దాని అప్పు తీర్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ 30 దినాలు కూడా శ్రేష్టమైన ఆహారం కొన్ని వందల మంది ప్రజలు తినటానికి దేవుడే సమకూర్చాడని, ఏ రోజు కూడా కొరత లేకుండా ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మేము చేయి చాపలేదు, ఎక్కడ అప్పు తీసుకుని రాలేదు. 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అద్భుత రీతిగా దేవుడు జరిపిస్తూ వస్తున్నాడు. కొరత లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే ఇంకా మీరు ఇచ్చినటువంటి ఆ సరుకులు ఇంకా సంవత్సరం అంతా కూడా ఫేతోమంతా తినొచ్చు. అలాగున దేవుడు ఈ సంవత్సరము అద్భుత రీతిగా ప్రజలను లేవనెత్తి ఉన్నాడు. వారు గుప్పిలు వెప్పటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకను ఈ పరిచర్యలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు సహకారంగా ఉంటున్న సేవకులందరినీ వాడుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తప్పక సంఘము మాతో ఉంది. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞురాలనై ఉన్నాను. కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినా కొంతమంది దైవజనుని ధైర్యపరుస్తూ వెన్నంటే ఉండి ఈ యొక్క మరి ప్రతిష్ఠిత ఉపవాస పండుగ దినాల్లో దైవజనులు ఎంతో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చిన ఆ యొక్క విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇలాగే మీరందరూ కూడా దేవుని సన్నిధిలో దైవజనునికి ప్రోత్సాహంగా, దేవునికి మహిమకరంగా ఈ పరిచర్యలో కొనసాగాలని కోరుతూ నా ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించును గాక. హల్లెలూయా. ఇది సంతోషంగా చెప్పండి. నాకు చెప్పడానికి ఒక్క ముక్క కూడా వదలలేదు. నేనేం చెప్పాలి ఇంకా, కాబట్టి అయిపోయింది సాక్ష్యం. ఇంకా చెప్పేది ఏం లేదు. ఒక్క పాట పాడి దైవజనులకి ఇచ్చేద్దాం ఈ సమయాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక్కసారి నన్ను, ఈ పరిచర్యను ప్రేమించి వచ్చిన దైవజనులందరికీ, వేదిక మీద ఉన్న సేవకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే ప్రాముఖ్యంగా మా తండ్రి గారికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ 30 దినాలు కూడా ప్రతిరోజు నా తమ్ముడు నాకు ఫోన్ చేసి, మా జాయ్ పాస్టర్ గారు, అన్న ఎలా జరుగుతున్నాయి, తిన్నావా, తాగినావా, ప్రతి క్షణం నన్ను కనుక్కుంటూ, ప్రాముఖ్యమైన కూటాలు ఉన్నప్పుడు, ఆయన ఖాళీగా ఉన్నప్పుడు అంతా కూడా వచ్చేసి ఈ కూడికలో పాలు పొందినారు. దైవజనుని బట్టి నేను నిండు వందనాలు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. బిగ్గరగా చప్పట్లు కొడుతూ సేవకులు మనం ఆహ్వానిద్దాం. హల్లెలూయా.